అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు కొబ్బరన్నం వండుతున్నానండి. అది ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ పోసానండి. ఇది బాస్మతి బియ్యం. ఇవి గంట అయింది నానబెట్టాను. ఈ కొబ్బరి పాలండి. ఇది కొబ్బరి ఏం చేశానంటే తురిమాను అనమాట. ఈ కొబ్బరి ఒక చెప్పు వేసేయాలండి, పెద్దగా ఉందిలే అని. ఇది తురిమేసేసి వేడి నీళ్ళు కాసిన తర్వాత ఈ తురిమింది వేడి నీళ్ళలో వేసేసి దాన్ని గట్టిగా గుడ్లో వేసేసి గట్టిగా పిండేసానండి. ఇదిగోండి ఇలా వచ్చినాయి కొబ్బరి పాలు. దీనికి కావాల్సినవి ఇదిగోండి, ఇది చెక్క, లవంగాయలు, యాలక్కాయ, ఇవి స్టార్ పువ్వు, ఇదిగోండి సాజీరా, ఇవన్నీ కూడా మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కొంచెం, అంతేనండి. ఇవి కావాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించేస్తాం. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసాను. కొంచెం నూనె పోసానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ఇది విజయ నెయ్యి ప్యాకెట్, నెయ్యి మనకు ఎంత కావాలో అంత వేసుకోవటం. తర్వాత ఇది వేగిన తర్వాత ఇదిగోండి ఇవి చెక్క, లవంగా ఇవి వేసేద్దామండి. ఇదిగోండి లవంగాయలు, ఇదిగోండి యాలక్కాయలు, ఇదిగోండి స్టార్, జాపత్రి, ఇదిగోండి 2 బిర్యానీ ఆకు, సాజీరా, కొంచెం ఏగినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేద్దాం. కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసేద్దాం. పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత వేద్దాం. తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. మనం వాటర్ పోసిన తర్వాత అయినా వేసుకోవచ్చు సాల్ట్. కొంచెం ఏగింది కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా కూడా వేసేద్దాం. మనం కొంచెం ఉప్పు వేసామనుకోండి, తొందరగా ఉల్లిపాయలు చక్కగా దగ్గరికి వచ్చేస్తాయి, వేగుతాయి తొందరగా. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇదిగోండి ఉప్పు వేసేసాను.
కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం ఆ వాటరు కొబ్బరి పాలు పోసేద్దామండి. అది ఏమవుతుందంటే బాస్మతి బియ్యం 1 గంట నానబెట్టాం కదా, 1కి 1.5 పోసుకోవాలి వాటరు. 1 గ్లాసు రైస్కి 1.5 అయితే 2 గ్లాసులు పోసాను కదా, 3 గ్లాసులు ఈ కొబ్బరి పాలు అండి. ఇవి 3 గ్లాసులు అయింది. ఇవి పోసేద్దాం వేగిన తర్వాత. ఇదిగోండి బాగా వేగింది. ఇప్పుడు ఈ వాటర్ పోసేద్దాం. ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఇవి పోసేద్దాం. సాల్ట్ కూడా వేస్తానండి. ఇదిగోండి ఇవి కొబ్బరి పాలు, ఇదిగోండి తెల్లగా ఉంది చూసారా. అదిగోండి. ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోవాలి. బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఈ రైస్ వేసేద్దామండి. ఇదిగోండి వడపోసేసాను రైస్, ఇది పోసేద్దాం. మూత తీసి చూద్దాం. అదిగోండి బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ చాలకపోతే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ పోసేద్దామండి. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇదిగోండి వడ పోసేసాను. ఇది 1 గంట నానబెట్టాను. అది వాటర్లో ఉంచాం కదా, వాటర్ అంతా కూడా తీసేసాం. లైట్గా అనుకోవాలి. ఇది బాగా ఎక్కువసేపు తిప్పకూడదు, ఇరిగిపోతుంది. రైస్ అంతా పోసేసాం కదా, కొంచెం మూత పెట్టేసుకుందాం ఒకసారి. కొంచెం సేపు 2 నిమిషాలు హైలో పెట్టిన తర్వాత మళ్ళీ మనం తగ్గించుకుని పెట్టుకోవాలి మంట. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఇది ఇలా కింద అసలు నీళ్ళు లేకోకుండానే బాగానే అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది చాలా బాగుంది. రైస్ చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. ఇంతేనండి. ఇట్లా చేసుకోండి మీ అందరు కొబ్బరి అన్నం. ఇది చికెన్ కానీ మటన్ కానీ వేసుకుంటే ఇది బాగుంటుంది. ఇదండి ఇప్పుడు చూడండి, కొంచెం మనం ప్లేట్లో పెట్టుకుని చూద్దాం ఇది ఎలా ఉందో. దీనికి కొంచెం ఇదిగోండి చికెన్, దీనికి చికెన్ ఉండాలి. ఇది కూడా వేసుకొని చూద్దాం ఆ రైస్లో ఎలా ఉందో. ఈ రైస్లో ఇది ఎలా ఉందో చూద్దాం. బాగా కాలుతుందండి. బాగుందండి. కొంచెం కూరలో కొంచెం సాల్ట్ తగ్గింది, ఇంకా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లు అండి. ఎప్పుడన్నా కొబ్బరి అన్నం చేసుకుంటే ఇలా చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. చూసారు ఎంత బారుగా ఉందో, అసలు ముక్క ఎరగలేదు. రైస్ పొడవుగా ఉంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి అన్నంలో చికెన్ కూర కానీ మటన్ కూర కానీ వేసుకుని అందులో పెరుగు చట్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడ్.